హలో అండి అందరికీ. వచ్చే ఎగ్జామ్కి అందరు బాగానే ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నా. అండ్ ఎగ్జామ్ ముందున్న ఈ కొన్ని డేస్ మనందరికీ చాలా క్రూషియల్. అండ్ ఈ టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరు ఈసారి ఎగ్జామ్ని క్రాక్ చేస్తారని అనుకుంటున్నా. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు, యూపీఎస్సీకి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, కోచింగ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఢిల్లీలో కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది, అండ్ కోచింగ్కి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది అని అడిగారు. సో ఆస్పిరెంట్స్ అందరి కోసం ఈ వీడియోలో వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. సో యూపీఎస్సీ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది ఢిల్లీ. మరి ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ నా ఢిల్లీ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తా, వినండి. నా యూపీఎస్సీ కోచింగ్ వాజిరామ్ అండ్ రవి కరోల్ బాగ్ ఢిల్లీలో కంప్లీట్ అయిపోయింది. సో మా వాజిరామ్లో దాదాపు ఒక ఇయర్కి 10,000 to 15,000 మెంబర్స్ కోచింగ్ తీసుకుంటారు. అండ్ వీళ్ళందరినీ 10 to 12 బ్యాచెస్గా డివైడ్ చేస్తారు. అండ్ ఒక్కో బ్యాచ్కి పర్ డే 2.5 hours క్లాస్ ఉంటుంది. సో ఇలా డైలీ 2.5 hours క్లాస్ తీసుకొని 10 monthsలో సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఒకవేళ ఆ 10 monthsలో సిలబస్ కంప్లీట్ కాకపోతే ఇంకో 1 or 2 months ఎక్స్టెండ్ చేస్తారు. బట్ మన హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్స్లో క్లాసెస్ మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు రెస్ట్ లేకుండా చెప్తారు. సో ఢిల్లీలో ఒక వాజిరామ్ నుంచే 15,000 మెంబర్స్ అంటే ఇక విజన్, రావుస్, సుప్రరంజన్ ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఢిల్లీలోని కరోల్ బాగ్, ఓల్డ్ రాజేందర్ నగర్, ముఖర్జీ నగర్లో ఉన్నాయి. సో ఈ ప్లేసెస్ ఎంత క్రౌడ్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే ఢిల్లీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా అక్కడ 1,50,000 నుంచే స్టార్ట్ అవుతాయి కోచింగ్స్. నేను కూడా 6 years బ్యాక్ 1,60,000 రూపీస్ కట్టి వాజిరామ్లో జాయిన్ అయ్యా. అండ్ ఇదే కాకుండా దాంతోపాటు సీసాట్, ఆప్షనల్, గైడెన్స్ ఇలా వేరే వాటికి ఇంకా ఛార్జెస్ వేస్తారు. సీసాట్ అయితే 40,000, ఆప్షనల్ అయితే 60,000 to 70,000, గైడెన్స్ అయితే 40,000 to 50,000 ఇలా డిఫరెంట్ రేట్స్ వేరే వాటికి కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సీసాట్, ఆప్షనల్, గైడెన్స్ ఇవి తీసుకోకపోవడం మనపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉండడానికి ఎంత కాస్ట్ అవుతుందో చెప్తా. నార్మల్గా మన హైదరాబాద్లో 5,000 నుండి రూమ్ రెంట్ స్టార్ట్ అవుతాయి. బట్ ఢిల్లీలో మినిమం 12,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఆ రూమ్స్ కూడా జస్ట్ మన వాష్రూమ్ అంత ఉంటాయి. అండ్ రూమ్స్ అక్కడ చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ఒకవేళ పీజీలో అంటే పేయింగ్ గెస్ట్గా జాయిన్ అవుతే మనకు నార్త్ ఇండియన్ ఫుడ్ అస్సలు నచ్చదు. అండ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. పోనీ అంత ఛార్జ్ చేసిన 3 పూటల తిండి పెడతారా అంటే అది లేదు. అక్కడ మనం పే చేసిన దానికి జస్ట్ 2 పూటల తిండి మాత్రమే పెడతారు. మనం మధ్యాహ్నం కూడా పీజీలో తినాలనుకుంటే మళ్ళీ 1,500 to 2,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ నార్త్ ఇండియన్ ఫుడ్ నచ్చక తెలుగు ఫుడ్ మాట్లాడుకుంటే పర్ మంత్ జస్ట్ ఫుడ్కే 5,000 to 7,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే మంత్లీ ఒక పర్సన్కి 12,000 to 25,000 వరకు ఖర్చు అవుతుంది. ఇవి కాకుండా బుక్స్, టీ, స్టడీ హాల్ ఇలా చూస్తే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. నాకు 6 years బ్యాక్ మంత్లీ 15,000 to 18,000 వరకు ఖర్చు అయ్యేది. అంటే దాదాపు ఒక ఇయర్కి 2 lakhs వరకు ఖర్చు అవుతుంది. అది కూడా జస్ట్ స్టేయింగ్కే. ఇక ఫీజుతో కలిపి చూస్తే 4 to 5 lakhs ఈజీగా ఖర్చు అవుతుంది. సో ఢిల్లీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇక అక్కడి వెదర్ చూస్తే వింటర్లో వచ్చేసరికి ఫుల్ పొల్యూషన్. కనీసం మనం ముందు ఎవరు ఉన్నారో కూడా మనకు కనిపించదు. వింటర్లో మాత్రం ఫుల్ కూలింగ్ ఉంటుంది. ఈవెన్ థర్మల్స్ వేసుకున్నా కూడా చలాగదు. రూమ్లో రూమ్ హీటర్స్ ఉంటే తప్ప మనం చలికాలంలో చదవలేం. వింటర్లో ఇలా ఉంటే సమ్మర్లో అయితే అస్సలు తట్టుకోలేం. ఏసీ లేకపోతే అంతే. ఇక సమ్మర్ అయితే ఫుల్ హార్ష్గా ఉంటుంది. ఇక రైనీ సీజన్ ఆర్ మాన్సూన్ సీజన్కి వస్తే ఒక్క వర్షం పడ్డా కూడా ఏ రోడ్ ఎక్కడ ఉందో తెలియదు మనకు. అండ్ ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లోకి వరదలు వస్తాయో తెలియదు. అండ్ ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే దొంగలు కూడా చాలా ఎక్కువ ఉంటారు. ఇది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్, ఫోన్స్, లాస్ట్కి ఇన్స్టిట్యూట్ దగ్గర పార్కింగ్ చేసిన సైకిల్ అండ్ బైక్ కూడా కొట్టేశారు. దొంగలు మన పక్కనే ఉన్నా కూడా మనకు తెలియదు. దొంగలంతా ట్రైండ్ అయి ఉంటారు అక్కడ. సో ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే, మనలాంటి మనుషులు ఢిల్లీలో ఉండాలంటే కొంచెం కష్టమే. అండ్ నేను ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని బేర్ చేయగలుగుతా. మా పేరెంట్స్ ఇన్ని డబ్బులు పెట్టుకుంటారని అంటే యూ కెన్ గో. అండ్ ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు అన్ని ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేరంటే ఆన్లైన్ కోచింగ్ ఇస్ అ బెటర్ ప్లాట్ఫామ్. అండ్ కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఆన్లైన్ తీసుకుంటే ఇంట్లో డిస్టర్బెన్సెస్ అవుతాయని అంటారు.
సో అప్పుడు మీరేం చేయండి అంటే 3 to 4 మెంబర్స్ కలిసి రూమ్ తీసుకొని చదువుకోండి. ఇది చాలా బెటర్. అండ్ మన హైదరాబాద్లో రూమ్ రెంట్స్ చాలా బెటర్ కంపేర్ టు ఢిల్లీ. అయినా కొంతమంది అంటారు చదువుకునేవాడు ఎక్కడైనా చదవగలడని, బట్ ఇది మాత్రం రాంగ్. ఎందుకంటే బార్లో థియేటర్స్లో ఎవరైనా చదవగలుగుతారా? నెవర్. ఎందుకంటే చదివేటప్పుడు మైండ్కి కొంచెం పీస్ అయినా ఉండాలి. సో నేనిచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉన్న ప్లేస్ను చూసుకొని ఆన్లైన్లో కోచింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆన్లైన్ కూడా ఫీ కట్టలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్స్లో చాలా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వీడియో లెక్చర్స్ ఉన్నాయి. సో జస్ట్ ఇప్పుడు మీకు చదివే కాన్సన్ట్రేషన్ అండ్ వీడియో చూడడానికి కన్సిస్టెన్సీ అండ్ టైం ఉంటే సరిపోద్ది. ఫీ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నేను నా 6 years ఆఫ్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్తో మీకు హెల్ప్ చేస్తా. మన హైదరాబాద్లో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్. మీలో ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిపరేషన్కి ముందు ఎన్సీఆర్టీ బుక్స్ని కంప్లీట్ చేయండి. అది చదవకుండా ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయకండి. సో మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి. న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, సిలబస్ ఏంటి, అండ్ ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ నుండి నేను మీకు హెల్ప్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.